వెల్కమ్ టు బాసరా ఆన్లైన్ క్లాసెస్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీ. ఆఫ్లైన్తో పాటు బాసరా ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ను కూడా అన్ని కోర్సులకు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు బాసరా ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్సు ఆన్లైన్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మేము అందిస్తున్నాము. ఆఫ్లైన్లో ఎంత క్వాలిటీ ఇచ్చి వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రావడానికి కారణమైందో బాసరా ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎంత రిజల్ట్ ఇచ్చినామో ఆన్లైన్లో కూడా అంతే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చినాము. ఆల్రెడీ కొన్ని కోర్సెస్ రన్ అవుతున్నాయి అండ్ మిగతా కోర్సులు కూడా ప్రతి కోర్సును కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాం. సో ఇంకా అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే 2012 నుంచి తెలంగాణలో ఫిజికల్ సైన్స్ అంటే బాసరా అండ్ ఏపీలో కూడా మనం గుంటూరు బ్రాంచ్లో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా మనం కోచింగ్ ఇస్తున్నాం. ఏపీడిఎస్సి 2025లో ఏపీ మొత్తంలో కూడా అత్యధిక స్ట్రెంత్ బాసరా ఇన్స్టిట్యూట్ గుంటూరు బ్రాంచ్లోనే ఉన్నది. రిజల్ట్ కూడా మనం వన్ సైడ్ రిజల్ట్ ఇచ్చినాము. ఏ సంస్థకు సాధ్యం కాని విధంగా ఫిజికల్ సైన్స్ అంటే బాసరా అనే విధంగా రిజల్ట్ ఇచ్చినాము. రాబోయే డిఎస్సిలో కూడా వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి క్వాలిటీ మీద మాకు నమ్మకం ఉంటుంది కాబట్టి ముందుగానే ఇంతకుముందు కూడా 2025లో కూడా వన్ సైడ్ రిజల్ట్ ఇస్తామని ఇచ్చినాం. మళ్ళీ కూడా ఇప్పుడు 2026లో కూడా వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు ఉంటారో అక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇక్కడ గురుకులాలు మోడల్ స్కూల్స్ వస్తున్నాయి, అక్కడ డిఎస్సి, టీజీటీ, పీజీటీలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కాంబినేషన్ బాసరాలో ఉంది. మన ఏపీలో ఇద్దరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ, ముగ్గురు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, మెథడాలజీ వేణుగోపాల్ సార్ ఒక టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ కాంబినేషన్తో మేము ముందుకు వచ్చినాం కాబట్టి అంత రిజల్ట్ ఇవ్వగలిగినాము. బాసరా అంటే నాణ్యత, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్. అది ఏదైనా సరే, అది మ్యాథ్స్ అయినా, బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, తెలుగు అయినా, ఏదైనా ఒక క్వాలిటీతో మేము ముందుకు వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి మనం చూద్దాం. సో మొన్న నేను ఒక వీడియో కూడా చేసిన యూట్యూబ్లో 2025 ఏపీడిఎస్సిలో నేను చెప్పినటువంటి సిలబస్ నుంచి ప్రతి క్వశ్చన్ ముగ్గురం చెప్పినాం. అందులో 20 మార్క్స్లో 10 మార్క్స్ సిలబస్ నేనే చెప్పిన. ఆ 10 మార్క్స్ కూడా నేను ఏమేమి చెప్పినవి అవన్నీ కూడా మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు యూట్యూబ్లో ఉంది. సో నేను చెప్పిన ప్రతి ఏరియా నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే చాలా డెప్త్గా పీజీటీ లెవెల్లో మనము చెప్తాము. సో ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో అది టోటల్గా ప్రతి బిట్టు కూడా మన ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మన నోట్స్ నుంచి ఉంటుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో మొదటగా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని కనుక మనము చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్లయితే అసలు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి డిఎస్సిలో ఇక్కడ గురుకులాలు అయితే దాదాపు మనకు 12-13 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్కులు ఉంటాయి. కాబట్టి 50 మార్కుల్లో కెమిస్ట్రీలో ఫిజికల్ సైన్స్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇనార్గానిక్ దాదాపు అన్ని నియర్లీ 13, 14, 12 అట్లా ఉంటాయి. సో ఏపీడిఎస్సి కనుక తీసుకున్నా కూడా 6.5 మార్కులు 18 పేపర్లు వచ్చినాయి. కంటిన్యూగా 6.5 మార్కులు వస్తుంటాయి. ఇక్కడ మన టీజీటీలో అయితే పీజీటీలో 20 మార్క్స్ 40 మార్క్స్ కాబట్టి సో కెమిస్ట్రీకి 20 మార్క్స్ కాబట్టి అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రతి దాంట్లో ఆర్గానిక్ ఒక పార్ట్ 3 భాగాలుగా కెమిస్ట్రీలకి ఎన్ని మార్క్స్ ఉంటే అందులో ఒక ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ సమభాగాలలో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి ఆర్గానిక్ కెమిస్ట్రీని ప్రతి అభ్యర్థి నా వైపు నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇందులో ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారు, కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారు. ఈ ఫిజిక్స్ అభ్యర్థులకు ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు కెమిస్ట్రీ ఏం రాదు. అందులో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అస్సలు రాదు. ఎందుకంటే మన గుంటూరు బ్రాంచ్లో కానీ రెగ్యులర్గా నేను చూస్తూనే ఉన్నా వాళ్ళకి ఏం రాదు.
అలాంటి అభ్యర్థులకు ఏమి రానటువంటి అభ్యర్థులకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీగా నేర్పిస్తా. మరొకటి చెప్తున్నా, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత ఈజీగా ఇంకా ఏది ఉండదు. బేసిక్స్ వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ. సో ఇదంతా పక్కకు పెట్టండి, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవాళ ఫస్ట్ మనం డెవలప్మెంట్ గురించి చూద్దాం. మొదటగా ఇవాళ ఆర్గానిక్ కెమిస్ట్రీ మానవుని జీవితంలో ఒక లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందంటే, ఒకసారి మనం చూసినట్లయితే మనం తినేటువంటి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, అన్నిట్లలో కూడా ఇవాళ కార్బన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం వేసుకునేటువంటి బట్టలు కనుక తీసుకుంటే అది కాటన్ కావచ్చు, సిల్క్ కావచ్చు, ఊల్ కావచ్చు, నైలాన్ కావచ్చు, ప్రతి వేసుకునే బట్టలలో కార్బన్ అనేది ఉంటుంది, కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. మనం వాడేటువంటి ఫ్యూయల్స్ కనుక తీసుకున్నట్లయితే ఏది తీసుకున్నా మనం ఇంట్లో సిలిండర్లో కావచ్చు, పెట్రోల్లో కావచ్చు, డీజిల్లో కావచ్చు, న్యాచురల్ గ్యాస్లో కావచ్చు, కిరోసిన్లో కావచ్చు, మనం వాడేటువంటి ఫ్యూయల్స్లో రెగ్యులర్గా మనం ఇప్పుడు ఫ్యూయల్స్ లేని మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. అవునా? నడవాలి అంటే మనకు బైక్ కానీ వెహికల్ నడవాలంటే పెట్రోలో, డీజిలో ఏదో కావాల్సింది. సో ఇవాళ కార్బన్ కాంపౌండ్స్ దాని మీద ఉంది. మెడిసిన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇవాళ ప్రతి ఏ రోగం ఏదైనా డిసీజ్ ఏదొచ్చినా కూడా ప్రతి మెడిసిన్లో కూడా కార్బన్ కాంపౌండ్స్ తోటే ఉన్న మెడిసిన్సే ఉంటాయి. కార్బన్ కంపల్సరీ ఉంటుంది. ఇవాళ ఇంకా ఇవే కాదు, ఇన్సెక్టిసైడ్స్ తీసుకున్నా కూడా, ఎక్స్ప్లోజివ్స్ తీసుకున్నా కూడా, ఇంట్లో వాడేటువంటి కాకుండా ఎలక్ట్రికల్ స్విచ్చెసే కావచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ ఇలాంటి ఇంట్లో వాడే వస్తువులలో ప్రతి దాంట్లో కూడా కాస్మెటిక్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాల మనకు కార్బన్ అనేది అంటే కార్బన్ కాంపౌండ్స్ మన డైలీ యాక్టివిటీస్లో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో మనం తెలియకుండానే మనం రెగ్యులర్గా మనము వాడేటువంటి యూజ్ చేస్తున్నాం. పెయింట్స్లలో కావచ్చు, డైస్లలో కావచ్చు, డైస్ అద్దకాలలో కావచ్చు. ఇవాళ మనం ఇంత ఎత్తున నోట్స్, పేపరు, ప్రింట్ ఇవన్నీ చేస్తున్నాం అంటే అర్థమైంది. మనము పెన్నులో కూడా వాడే ఒక సిరాలో కార్బన్ ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి ఈ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ అనేది ఇంత డెవలప్ అయ్యి ఇంత ఉంది అంటే అందులో కూడా ఒక కార్బన్ కాంపౌండ్స్ అనేది మనము యూజ్ చేస్తున్నామంటే సో ఎంత మనకు ఇది డైలీ ఎంత ఇంపార్టెంటో చూడండి. సో అలాంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంత డెవలప్ అయినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్టింగ్లో ఎలా ఉంది కనుక చూసినట్టయితే, మనం డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్లయితే 1828 కంటే బిఫోర్ కనుక తీసుకున్నట్లయితే సో మనము 1828 తర్వాత 1828 బిఫోర్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఉండేనంటే 1828 బిఫోరు బెర్జీలియస్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. అతను ఒక వైటల్ ఫోర్స్ థియరీని ప్రతిపాదించిండు. సో 1828 బిఫోర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటంటే ఒక బెర్జిలియస్ అనే సైంటిస్టు ఒక వైటల్ ఫోర్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఈ వైటల్ ఫోర్స్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఓన్లీ. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి మాత్రమే వస్తాయని చెప్పేవాడు. సో ఇది 1828 బెర్జిలియస్ అనే సైంటిస్ట్ వైటల్ ఫోర్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఆర్గానిక్ కాంపౌండ్స్ 1828 బిఫోర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచే వస్తాయని చెప్తాడు. ఈ వైటల్ ఫోర్స్ థియరీని ఒక గాడ్ ఫోర్స్ థియరీ అంటాము. ఏదో ఒక మిస్టీరియస్ పవర్ వల్ల ఈ సెల్ డివిజన్ జరిగి ఇది పెద్దగా కావడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ డివిజన్ జరిగి ఒక చిన్న ఏదైనా యానిమల్ కావచ్చు అది పెద్దగా కావడము, అదేవిధంగా ఒక చిన్న గింజ సీడ్స్ కనుక తీసుకుంటే అది భూమిలో వేస్తే అది పెద్దగా అయిపోయి ఒక చెట్లు ఇవ్వడము, పండ్లు ఇవ్వడము, ఏదో మనకు ఫుడ్ ఇస్తుంది. అంటే ఏదో ఒక మిస్టీరియస్ ఫోర్స్, ఏదో ఒక అద్భుతమైన శక్తి వల్లనే ఇదంతా జరుగుతుంది అని దాని అర్థము. అంటే అలా మనకు 1828 బిఫోరు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎట్లా వస్తాయి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయని ఈ వైటల్ ఫోర్స్ సిద్ధాంతము
ద్వారా తెలుస్తుంది. అది ఎవరు? బెర్జిలియస్ అనే ఒక సైంటిస్ట్ దాన్ని ప్రతిపాదించాడు. సో 1828లో ఈ ఓలర్ అనే శాస్త్రవేత్త ఏం చేసిండంటే KOCN పొటాషియం సైనైడ్ అండ్ NH4Cl అమోనియం క్లోరైడ్ మీద ఆయన ప్రయోగం చేస్తుంటాడు. ఇనార్గానిక్ కాంపౌండ్స్ తోటి ఆయన ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే NH4CNO ప్లస్ KCl ఇలా NH4CNO ఫామ్ అవుతుంది. ఈ NH4CNOని మళ్ళీ ఆయన వేడి చేస్తే NH2C డబల్ బాండ్ O NH2 ఫామ్ అయింది. దీని పేరు యూరియా. సో 1828 బిఫోర్ అది ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్. తర్వాత 1828లో ఫ్రెడరిక్ ఓలర్ అనే శాస్త్రవేత్త పొటాషియం సైనైట్ ప్లస్ అమోనియం క్లోరైడ్ని ల్యాబ్లో చర్య జరిపితే అమోనియం సైనైట్ ఫామ్ అవుతుంది. ఈ అమోనియం సైనైట్ మీద ఆయన ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుండే. ఏదో ఆయన ఆర్గానిక్ కాంపౌండ్ యూరియా తయారు చేయాలని ఆయన కాదు, ఇది ఇంటెన్షనల్గా చేయలేదు, యాక్సిడెంటల్గా అలా ప్రయోగం చేస్తుంటే ఒక యూరియా అనేది ఫామ్ అయింది. సో ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. యూరియా అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. అంటే ప్రయోగశాలలో మొట్టమొదట తయారు చేయబడినటువంటి కార్బన్ రసాయన సమ్మేళనం ఇది యూరియా. సో 1828 బిఫోర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయని ఉండేది. కానీ 1828లో ఓలర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా యూరియాని ప్రయోగశాలలో కనుగొన్నాడు. కాబట్టి ఈ ఓలర్ అనే శాస్త్రవేత్తను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఎందుకంటే ఈయన ఈ కాంపౌండ్ని మొట్టమొదటిసారిగా ల్యాబ్లో కనుగొన్నాడు. సో ఎందరో యంగ్ సైంటిస్టులకు ఈయన ఆదర్శమైండు, ఇన్స్పిరేషన్గా ఈయన తీసుకొని చాలామంది శాస్త్రవేత్తలు ఇవాళ కొన్ని వేలాది లక్షలాది కాంపౌండ్స్ ఇవాళ మనకు కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మాత్రము అన్నిటికీ నాంది వలికింది ఫస్ట్ ఉన్నటువంటిది ఎవరు? 1828లో ఓలర్ అనే శాస్త్రవేత్త. అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. దీని పేరు అమోనియం సైనేట్ నుంచి యూరియా వస్తుంది. సో తర్వాత 1845లో కోల్బే అనే శాస్త్రవేత్త ఎసిటిక్ యాసిడ్ని కనుగొన్నాడు. తర్వాత 1856లో బెర్తోలెట్ అనే శాస్త్రవేత్త CH4 మీథేన్ని ప్రయోగశాలలో అంటే మీథేన్ని కనుగొన్నాడు. అంటే మొట్టమొదటగా యూరియా, సెకండ్ వన్ ఎసిటిక్ యాసిడ్, థర్డ్ వన్ మీథేన్. సో ఇలా ఒకరి తర్వాత 1820 తర్వాత 1 by 1 సైంటిస్టులు ఇవాళ కొన్ని వేలాది లక్షలాది కాంపౌండ్స్ ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇలా జరిగింది. ఈ డెవలప్మెంట్ అనేది ఇలా జరుపుకుంటూ వచ్చింది. సో అదే 1828 బిఫోర్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వచ్చినాయి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమంటాము? ఓలర్ అని అన్నాము. ఆయన యూరియాని కనుగొన్నాడు. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా మనం అందరు ఫాదర్ గురించి చదువుతున్నాం. కాబట్టి ఫాదర్ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎవరిని అంటామంటే వెర్నర్స్ని ఫాదర్ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎవరిని అంటామంటే వాంటఫ్ అనే శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటాం. అండ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, టోటల్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే లెవోయిజర్ అనే శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. ఎందుకంటే ఈయన ప్రయోగశాలలో ఆక్సిజన్ని కనుగొన్నాడు. కాబట్టి లెవోయిజర్ అనే శాస్త్రవేత్తని ఏమంటాము? ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. టోటల్ కెమిస్ట్రీకి ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరంటే లెవోయిజర్ అనే శాస్త్రవేత్తని అంటాం. సో నెక్స్ట్ ఇలా ఉన్నటువంటి మరి దీన్ని డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే మొదట్లో ఓల్డ్ కాన్సెప్ట్ ఏమన్నదంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక కెమిస్ట్రీలో ఒక భాగము. విచ్ డీల్స్ కార్బన్ కాంపౌండ్స్ అంటాం. కార్బన్ కాంపౌండ్స్ గురించి చదివేటువంటి రసాయన శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రం అని ఓల్డ్ కాన్సెప్ట్ ఉండే. ఇప్పుడు మోడ్రన్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే మనం మోడ్రన్ కాన్సెప్ట్ ఎలా చెప్పాలి అంటే చూడండి, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇంత మనము
అంటున్నాము. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఏముంటుందో చూద్దాం. సో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్. టోటల్ కెమిస్ట్రీ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో లక్షల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ లక్షల కాంపౌండ్స్ ఉన్నా కూడా మనకు వచ్చేటువంటి ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎలిమెంట్సే వస్తాయి. ఒకటి కార్బన్, హైడ్రోజన్, రెండవది ఏంది నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్. హాలోజన్ అంటే ఇక్కడ హాలోజన్స్ అంటే ఏంటివి? హాలోజన్స్ అంటే ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు అండ్ అయోడిన్ కావచ్చు. ఇవి హాలోజన్స్ అంటాం అన్నట్టు. సో ఇవి మొత్తం ఎంటైర్ కెమిస్ట్రీ, టోటల్ కెమిస్ట్రీ మనకు వచ్చేటువంటి మూలకాలు ఏంటివంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్. ఈ కార్బన్, హైడ్రోజన్స్ ఏమంటామంటే హోమో కాంపౌండ్స్ అంటాం, హోమో ఎలిమెంట్స్ అంటాం. హోమో ఎలిమెంట్స్ అంటే ఏంది? కార్బన్, హైడ్రోజన్ అంటే హోమో ఎలిమెంట్స్ అంటాం. వీటిని నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్ ఉంటే హిటిరో ఎలిమెంట్స్ అంటాం. ఇటిరో ఎలిమెంట్స్. ఇటిరో ఇది హోమో, ఇది ఇటిరో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనుకోవచ్చు మనము, ఇది కనుక తీసుకున్నట్లయితే ఇలా ఒకటి ఉంది, దెన్ CH2 NH ఉంది ఇలా. ఇందులో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ హోమోసైక్లిక్ కాంపౌండ్, విచ్ వన్ ఈజ్ ఇటిరోసైక్లిక్ కాంపౌండ్? హోమో అంటే ఏంటిది? కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటే వాటిని హోమో కాంపౌండ్స్ అంటాం. హోమో కాంపౌండ్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ అంటే. ఇటిరో ఆటం అంటే ఏంటిది? కార్బన్, హైడ్రోజన్తో పాటు ఏముండాలి? ఇటిరో ఆటమ్స్ అన్నటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్ కనుక ఉంటే వీటిని ఇటిరో ఆటమ్స్ అంటాం. ఇక్కడ విచ్ వన్ ఈజ్ హోమోసైక్లిక్ అంటే రింగ్ ఉంటే సైక్లిక్ అంటాం. విచ్ వన్ ఈజ్ హోమోసైక్లిక్ అంటే ఇక్కడ ఈ కాంపౌండ్ తీసుకుంటే కార్బన్, హైడ్రోజన్, OH రింగ్ బయట ఉంది. ఇక్కడేమో NH కార్బన్, హైడ్రోజన్ అండ్ N నైట్రోజన్ అనేది ఏంది? ఇటిరో ఆటం ఏంది? రింగ్లో, విత్ ఇన్ ద రింగ్లో ఉంది. ఈ ఇటిరో ఆటం ఇక్కడ రింగ్ బయట ఉంది. ఈ నైట్రోజన్ అనేది రింగ్లో ఉంది కనుక ఇది హోమోసైక్లిక్ కాంపౌండ్ అంటాం. హోమోసైక్లిక్ కాంపౌండ్. దీన్నేమో ఇటిరోసైక్లిక్ కాంపౌండ్ అంటాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ హోమోసైక్లిక్ అంటే హోమోసైక్లిక్ అంటే కార్బన్, హైడ్రోజన్ మాత్రమే రింగ్లో ఉండాలి. ఇటిరోసైక్లిక్ అంటే కార్బన్, హైడ్రోజన్తో పాటు ఇటిరో ఆటమైనటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్. అంటే ఈ కార్బన్, హైడ్రోజన్ లేకుండా అసలు కార్బన్ కాంపౌండ్ ఉండదు. కార్బన్, హైడ్రోజన్ కంపల్సరీ ఉండాలి. ఇవి ఉంటాయి, ఉండవు, కానీ ఈ రెండు కంపల్సరీ ఉండాలి. మదర్ అండ్ CH అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు కంపల్సరీ. ఒక ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా మెయిన్ ఎలానో కార్బన్, హైడ్రోజన్ ఇది కంపల్సరీ అన్నట్టు ఈ రెండు ఉండాలి. ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీటిని డెరివేటివ్స్ అంటాం. ఇది హైడ్రోకార్బన్స్, వీటినేమో డెరివేటివ్స్ అంటాము. సో కాబట్టి ఇది హోమోసైక్లిక్ అండ్ ఇట్రోసైక్లిక్ అంటాం. సో ఇక్కడ నుంచి మనం డెఫినేషన్ మరి ఎలా చెప్పొచ్చు? డెఫినేషన్ అంటే ఇది డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్, హైడ్రోజన్ కాదు, ఇట్లా చదవాలి. హైడ్రోకార్బన్స్, కార్బన్, హైడ్రోజన్స్ ఉంటే వాటిని హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ అండ్ దేర్ విచ్ డీల్స్ అంటే మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. సో దాన్ని డెఫినేషన్ సింపుల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ డీల్స్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ అంటాం. అంటే తెలుగులో మనము హైడ్రోకార్బన్ మరియు వాటి యొక్క ఉత్పన్నాల గురించి చదివేటువంటి రసాయన శాస్త్రాన్నే ఏమంటాం మనము? కర్బన రసాయన శాస్త్రం అంటాం. హైడ్రోకార్బన్లు మరియు వాటి యొక్క ఉత్పన్నాల గురించి చదివేటువంటి రసాయన శాస్త్రం. హైడ్రోకార్బన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH4 వస్తుంది, C2H6 ఉంటుంది. అండ్ డెరివేటివ్స్ అంటే కనుక తీసుకుంటే CH3OH ఉండొచ్చు, ఆల్కహాల్ కావచ్చు, CH3 C డబల్ బాండ్ OH కావచ్చు, అండ్ CH3NH2 కావచ్చు. అంటే కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, మరియు ఇటిరో ఆటం ఉంది. సైక్లిక్లో ఉంటాయి, కొన్ని ఓపెన్ చైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిరిడిన్ ఉంది. ఇది ఎలా ఉంది? ఇది పిరిడిన్ కనుక తీసుకున్నట్లయితే నైట్రోజన్ రింగ్లో నైట్రోజన్ ఉంది. అంటే
కార్బను హైడ్రోజన్తో పాటు విజాతీయ పరమాణువులు ఉన్నటువంటి నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ హాలోజన్ కానీ సల్ఫర్ గురించి చదివేటువంటి రసాయన శాస్త్రంనే కర్బన రసాయన శాస్త్రము అని అంటారు. సో ఇది డెఫినేషన్. ఇది హైడ్రోకార్బన్సే ఉన్నాయి, కార్బన్ హైడ్రోజన్సే ఉన్నాయి, కానీ ఇక్కడ కార్బన్ హైడ్రోజన్తో పాటు ఇటిరో ఆటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో హైడ్రోకార్బన్ అండ్ డెరివేటివ్స్ గురించి చదివేటువంటి రసాయన శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రం అని అంటాము. ఇంతకుముందు ఓల్డ్ కాన్సెప్ట్ ఎలా ఉండదంటే కార్బన్ గురించి చదివేటువంటి రసాయన శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రం ఉంటుంది. కార్బన్ గురించే కాదు కదా, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, హాలోజన్స్ ఉంటాయి, సల్ఫర్స్ ఉంటాయి, వీటి అన్నిటి గురించి చదివేటువంటి రసాయన శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రం అని అంటాము. నెక్స్ట్ మనం ఇంకా వీటిని తీసుకుంటే ఇలా నెక్స్ట్ మనము మరి ఇలాంటి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డెఫినేషన్ చూసినాం. మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, మరి రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో ఇవన్నీ 1 by 1 బేసిక్స్ వస్తేనే, బేసిక్స్ కంపల్సరీ రావాలి, బేసిక్స్ వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. సో తర్వాత వితౌట్ బేసిక్స్ లేకుండా మనము ఏమీ కూడా కార్బన్ కెమిస్ట్రీని ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోలేము. ఇక్కడ ఫస్ట్ ఆర్గానిక్ మాలిక్యూల్ రిప్రజెంటేషన్ ఆఫ్ representation of organic molecule, representation of organic molecules గురించి చేద్దాం. అంటే ఎలా ఉంది రిప్రజెంటేషన్, ఎట్లా చూస్తాం మాలిక్యూల్స్ కనుక చూసినట్టయితే దీనికంటే ముందు మనకు బాండ్ రిప్రజెంటేషన్ తెలియాలి. దీనికంటే ముందు మనకు ఈ బాండ్ రిప్రజెంటేషన్ తెలియాలి. ఇప్పుడు హైడ్రోజను హాలోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ హాలోజన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయగలుగుతాం అంటే ఒక బంధంతోనే రిప్రజెంట్ చేయగలుగుతాం. హైడ్రోజన్ హాలోజన్ని అంటే ఈ బంధము ఇటు సైడ్ పెడతామా, ఇటు సైడ్ పెడతామా, పైకి పెడతామా, కిందికి పెడతామా, కానీ 1 వేలోనే ఈ బాండ్ రిప్రజెంట్ చేయగలుగుతాం. అండ్ ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని 2 విధాలుగా రిప్రజెంట్ చేయగలుగుతాం. ఒకటి 2 సింగిల్ బాండ్స్ తోటైనా, లేకుంటే ఆక్సిజన్ విత్ ఒక డబల్ బాండ్ తోటైనా దీన్ని 1 రిప్రజెంటేషన్ 1 దీన్ని 2 విధాలుగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. తర్వాత నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఇలా నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇలా 3 విధాలుగా చూపిస్తాం. అంటే 3 సింగిల్ బాండ్లో కన్నా ఉండొచ్చు, ఒక సింగిల్ బాండ్ 2 డబల్ బాండ్లో ఉంటుంది, లేకుంటే ఒక ట్రిపుల్ బాండ్ కదా. అంటే దీన్ని 3 విధాలుగా రిప్రజెంట్ చేయగలుగుతాం. అంతకంటే ఎక్కువ రిప్రజెంట్ చేసి 3 విధాలుగా రిప్రజెంట్ చేయగలుగుతాం. నెక్స్ట్ కార్బన్ కనుక తీసుకున్నట్లయితే కార్బన్ విత్ 4 బాండ్స్ తోటి చూపిస్తున్నాము. అంటే కార్బన్ విత్ 4 సింగిల్ బాండ్స్ ఇలా చూపించవచ్చు. అండ్ కార్బన్ విత్ 1 డబల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ఇలా చూపించవచ్చు. లేకుంటే కార్బన్ విత్ ట్రిపుల్ బాండ్తో చూపిస్తున్నాం. అండ్ 2 కార్బన్ 2 డబల్ బాండ్లు అయినా చూపిస్తున్నాం. అంటే మొత్తము మనము ఇదొకటి 4 సింగిల్ బాండ్స్, 1 డబల్ బాండ్, 2 సింగిల్ బాండ్స్, నెక్స్ట్ 1 ట్రిపుల్ బాండ్, 1 సింగిల్ బాండ్ అండ్ డబల్ బాండ్. అంటే 4 విధాలుగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. మరి దీన్ని ఒక విధంగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఒక బంధం ఏర్పరుస్తుంది కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీ అనే ఒక టర్మ్ చూద్దాం. వ్యాలెన్సీ అంటే బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని, బాండ్ కెపాసిటీ. అవునా, ది స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ కెపాసిటీని ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ అంటాం. బంధాలను ఏర్పరిచే సామర్థ్యం. హైడ్రోజన్ హాలోజన్ ఒక బంధం ఏర్పరుస్తుంది కనుక దాని వ్యాలెన్సీ 1 అన్నాం. ఆక్సిజన్ 2 విధాలుగా బంధాలు ఏర్పరుస్తుంది కనుక దీని వ్యాలెన్సీని 2 అన్నాం. ఇక్కడ నైట్రోజన్ 3 విధాల బంధాలను ఫామ్ చేస్తుంది కాబట్టి అది ఎట్లా ఉంటుంది అంటే మాలిక్యూల్ బట్టి ఒకదాని ఇలా ఉండొచ్చు. కార్బన్ కూడా మాలిక్యూల్ డిపెండ్ అపాన్ ద మాలిక్యూల్. ఇది 4 సిగ్మా బంధాలతో ఉండొచ్చు, ఒక డబల్ బాండ్స్ సింగిల్ బాండ్, లేకుంటే ఒక ట్రిపుల్ బాండ్ సింగిల్ బాండ్, 2 డబల్ బాండ్స్తో ఉండొచ్చు. ఇలా 4 విధాలుగా రిప్రజెంట్ చేయగలుగుతుంది. మరి బాండ్ కెపాసిటీ దీన్ని 4 అన్నాం. దీన్ని 4 బంధాలు, బాండ్ కెపాసిటీ అంటే 4 బంధాలు ఏర్పరుస్తుంది కాబట్టి 4 విధాలు ఏర్పరుస్తుంది కాబట్టి దీన్ని వ్యాలెన్సీ 4, 3, 2, 1 అన్నాం. సో ఇక్కడ వ్యాలెన్సీ అంటే ఇది బంధాలను ఏర్పరిచేటువంటి సామర్థ్యాన్ని వ్యాలెన్సీ అంటాం. ఇక్కడ
మనం ఇట్లా వ్యాలెన్సీని ఇంత బ్లైండ్గా ఇట్లా కాకుండా కొంచెం మనము సబ్జెక్ట్ వైజ్గా మనం కొంచెము నేర్చుకుందాము. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మరి ఎట్లా మనం ఇంకో విధంగా దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నాం అంటే హైడ్రోజన్ కనుక తీసుకుంటే దీని అటామిక్ నెంబర్ 1 అండ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంతా 1s1 అంటే మనకు ఒక 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. అండ్ ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే దీని అటామిక్ నెంబర్ ఎంత 1s2 2s2 2p4 ఓకేనా 8 అటామిక్ నెంబరు 8 1s2 2s2 2p4 ఈ 1s ఇది 2s2 2p4 ఇది ఇన్నర్ షెల్ అంటాం దీన్ని ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇదేమో అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది ఇన్నర్ షెల్ అది అవుటర్ షెల్. నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 7 1s2 2s2 2p3 ఇలా ఉంది. సో ఇక్కడ మనం ఇన్నర్ షెల్ అవుటర్ షెల్ రాస్తున్నాం కదా ఇది కొంచెం ఇది మీరు దీని తర్వాత రాయండి. అంటే ఇక్కడ ఇన్నర్ షెల్ ఇది అవుటర్ షెల్ కనుక తీసుకున్నట్లయితే 2sలో 2 ఎలక్ట్రాన్లు అండ్ 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ఆబ్బో అండ్ వుండ్స్ లా ప్రకారంగా మనకు రాసేది ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే 1s2 2s2 2p3 అంటే 2sలో 2 ఎలక్ట్రాన్లు అండ్ 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి మీకు అదవుతుంది. వ్యాలెన్సీ తెలిస్తే మీకు బేసిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అయిపోయింది. మరి నెక్స్ట్ కార్బన్ తీసుకుంటే 1s2 ఇది 7 ఇది 6 7 8 అది 1 ఇట్లా మనం రాస్తున్నాం బ్యాలెన్స్ వైజ్గా రాస్తున్నాం కాబట్టి మనం 1s2 2s2 2p2 ఇది ఇన్నర్ ఇదేంది అవుటర్ చెప్తా అది కూడా చెప్తాం. 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఉన్నాయి 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2px 2py ఇది ఖాళీగా ఉంది. ఇన్నర్ అవుటర్ ఎందుకు అంటున్నామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు హైడ్రోజన్ ఒకటి తీసుకో ఇది ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 ఉంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఇది 1s ఒకటో కక్ష ఇది 2s దీన్ని 2p అంటాం 1s 2s. మరి ఇక్కడ ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1s1 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినాం రైటా. నెక్స్ట్ తర్వాత ఎన్ని 2s2 2p2 ఇలా 6 తీసుకో అంటే సెకండ్ ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తుంది 6 ఎలక్ట్రాన్స్ థర్డ్ వన్ ఇందులోకి వెళ్తుంది 4 మాయిలర్ మ్యాప్ 1s కంటే 2s యొక్క శక్తి ఎక్కువ కనుక ఇళ్ళకి వెళ్ళిపోతే మళ్ళీ 2s నుంచి 2pకి వెళ్తే అండ్ 2s2 2p2 ఉంది 2s2 2p2 వచ్చింది అంటే ఇది కార్బన్ ఇలా వచ్చింది. ఎప్పుడైనా సరే ఇది ఈ 2 కక్షలలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అంటే ఎలక్ట్రాన్లు 2 కక్షలలో పరిభ్రమిస్తున్నాయి అంటే ఇది ఇన్నర్ అయితే ఇది అవుటర్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్లు 3 కక్షలలో పరిభ్రమిస్తున్నాయి అంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఇందులో ఫుల్ అయినాయి మూడో దాంట్లో ఉన్నాయి అంటే ఈ 2 ఇన్నర్ అయితే అదేమైందంటే మూడోది అవుటర్ అవుతుంది అంటూ. సో ఇంకొకటి మనకి ఇక్కడ ఒక చిన్న ఇప్పుడు హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ఒకటే కక్షలో ఎలక్ట్రాన్ ఉంది మొదటి కక్షలోనే ఉండే అదే అవుటర్ అవుతుంది కాబట్టి బయట అవుటర్లో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అన్నాం. ఇప్పుడు కార్బన్ ఏ గ్రూప్ మూలకం కావాలి మీకు. కార్బన్ ఏ గ్రూప్ మూలకం గ్రూప్ ఎట్లా చెప్తామంటే అవుటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను బేస్ చేసుకొని వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని మనము అదే గ్రూప్ మూలకమో చెప్పొచ్చు. ఇలా ఇప్పుడు కార్బన్ కనుక తీసుకున్నట్లయితే 1s2 2s2 2p2 ఇది ఇన్నర్ ఇది అవుటర్. సో ఎప్పుడైనా సరే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కెమికల్ బాండ్స్. ఇన్నర్ ఎలక్ట్రాన్లు రసాయన బంధంలో పాల్గొనవు. నువ్వు ఎలక్ట్రాన్ డాట్ ఫార్ములా రాసినా ఇంకోటి రాసినా ఇన్నర్ ఎలక్ట్రాన్స్ని మనం పరిగణలోకి తీసుకోము. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కెమికల్ బాండ్. ఓన్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అవుటర్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఇన్నర్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ అవుటర్లో నీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ 2s2 2p2 అంటే అవుటర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్ ఏ గ్రూప్ అంటాము 4th గ్రూప్ అని చెప్తాం. ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు 7 అంటే 1s2 2s2 2p3 రాస్తున్నావు అంటే ఇందులో ఒక ఎలక్ట్రాన్ చేసినావు అన్నప్పుడు ఏమైతుంది ఇక్కడ అవుటర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 + 3 5 అంటే ఏ గ్రూప్ ఇది 5th గ్రూపు ఇది ఒక 5th గ్రూప్ ఎలిమెంటు. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకుంటే ఇక అటామిక్ నెంబర్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి
3 4 5 6 7 8 అంటే 8 ఎలక్ట్రాన్. 8 ఎలక్ట్రాన్స్ అయితే ఎన్ని ఉన్నాయి అవుటర్ షెల్లో? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2 2p4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 6th గ్రూపు. ఇది 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4th గ్రూపు. ఇది 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ షెల్లో కాబట్టి ఇది 4th గ్రూపు. ఇది ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అవుటర్ షెల్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ మరి ఇక్కడ ఇలా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు హైడ్రోజన్కు 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, అంటే 1 సింగిల్ ఎలక్ట్రాన్. ఆక్సిజన్కు నువ్వు ఎలక్ట్రాన్ కాన్ఫిగర్ చేస్తే 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నైట్రోజన్కు 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. కార్బన్కు 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటే కెమికల్ బాండ్స్ కనుక తీసుకుంటే అయానిక్ బాండు, కోవలెంట్ బాండు కనుక మనం చూసుకుంటే అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కావడం మూలంగా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల మనకు ఏమవుతుంది? కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక బంధం ఏర్పరచాలంటే హైడ్రోజన్ 1 ఎలక్ట్రాను ఇంకొక ఆటం యొక్క 1 ఎలక్ట్రాన్తో ఒక బంధం ఏర్పరుస్తుంది. అంటే హైడ్రోజన్ దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది అంటే ఒక బంధం ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ దగ్గర ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. జంటలు పాల్గొనవు, సింగిల్ ఎలక్ట్రాన్సే రసాయన బంధంలో పాల్గొంటాయి, సింగిల్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఇప్పుడు 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 బంధాలు ఏర్పరుస్తుంది కాబట్టి దీని వ్యాలెన్సీ 2 అంటాం, దీని వ్యాలెన్సీ 1 అన్నాం. అందుకే హైడ్రోజన్ హాలోజన్ కనుక తీసుకున్నట్లయితే ఈవెన్ హాలోజన్ కూడా హాలోజన్ కనుక తీసుకుంటే NS2 NP5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే NSలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2p5 ఉంటుంది, ఒక సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. హైడ్రోజన్ కానీ హాలోజన్ కానీ 1 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీని వ్యాలెన్సీ 1. ఆక్సిజన్లో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీని వ్యాలెన్సీ 2, అంటే 2 బంధాలు ఏర్పరుస్తుంది. అదొక 2 ఇలా డబల్ బాండ్ కావచ్చు అండ్ బోత్ సైడ్స్ సింగిల్ బాండ్ కావచ్చు. నైట్రోజన్లో 1 2 3 నైట్రోజన్లో ఎన్ని 1 2 3 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 బంధాలు ఏర్పరుస్తుంది. ఇలా 3 సింగిల్ బాండ్స్లో కావచ్చు, ఒక డబల్ బాండ్ సింగిల్ బాండ్ కావచ్చు, ఒక ట్రిపుల్ బాండ్ కావచ్చు, ఏదైతే మరి 3 బంధాలు ఫామ్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ కనుక తీసుకున్నట్లయితే మరి మనకు వ్యాలెన్స్ ఇక్కడ మనం చెప్పిన దాన్ని బట్టి 4 ఉన్నాయని చెప్పినాం. 4 ఉన్నాయి కానీ ఇక్కడ తీరా చూస్తే మనకు ఎన్ని ఉన్నాయి? 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే మరి వ్యాలెన్స్ 2 బంధాలను ఏర్పరచాలి. కానీ కార్బన్ 4 విధాలుగా మనం ఇలా రిప్రజెంట్ చేయగలుగుతున్నాము, అంటే 4 బంధాలు ఫామ్ చేయాలి. సో కానీ ఇట్లా చూస్తే మరి కార్బన్ ఆ విధంగా లేదు. సో కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ఇనార్గానిక్ ఇప్పుడు అయినటువంటి హైడ్రోజన్కు చూడండి, హైడ్రోజన్కు ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్స్తో వీటితో కంపేర్ చేస్తే ఇవి ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అంత వ్యాలెన్సీ ఉంది. బట్ ఇక్కడికి వచ్చే వరకు కొంచెం చేంజ్ అయింది. సో ఇక్కడ కార్బన్ కనుక మనం దీన్ని మాడిఫై అవుతుంది, దీన్ని స్టెబిలిటీ కోసం, స్థిరత్వం కోసం ఇది మాడిఫై ఎలా చేస్తామంటే ఇది ఎలా ఉంటే అలా రాస్తే దీన్ని గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇది ఎలా ఉందో అలా రాస్తే గ్రౌండ్ స్టేట్ అంటాము. ఈ కార్బన్ కనుక 501.6 కిలో జౌల్స్ ఫర్ మోల్ కనుక ఎనర్జీని ఇస్తే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే దీనికి ఈ ఎనర్జీని కనుక ఇస్తే ఇక్కడ 2sలో ఉన్న ఎలక్ట్రాను ఈ 2pz, ఇది 2px 2py 2pzలోకి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయితే అప్పుడు కార్బన్ దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతే అప్పుడు మనకు 1 ఎలక్ట్రాన్ ఇక్కడ 1 1 1 అంటే 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఇది 2sలో ఉన్న అండ్ 2pలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. అంటే 2sలో ఇలా మనకు షిఫ్ట్ అవుతున్నాయి. 2sలో ఒక ఎలక్ట్రాన్ 2pలో ఉంది. మనకు క్వశ్చన్ అడగవచ్చు, కార్బన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే రాజు కార్బన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? 2s2 2p2. కార్బన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏం రాస్తావు? 2s2 2p2. కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2s1 2p3. క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అన్నాడు అంటే ఏం రాయాలి? 2s2 2p2 రాయకూడదు. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంది? 2s1 2p2. కార్బన్ గ్రౌండ్ స్టేట్ వ్యాలెన్సీ 2 అండ్ కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్ వ్యాలెన్సీ 4. కార్బన్ కనుక గ్రౌండ్ స్టేట్ వ్యాలెన్సీ అంటే కార్బన్ గ్రౌండ్ స్టేట్లో
రెండు అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉంటాయి కాబట్టి రెండు బంధాలను ఏర్పరుస్తుంది. సో ఇలా ఏర్పరిచినటువంటి బంధాలకు ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే CH2 ఇట్లా H లోన్ పేర్, CCl2 డైక్లోరోకార్బిన్ రీమర్ టీమన్ చర్యలో ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, డైక్లోరోకార్బిన్ కావచ్చు, CHBr కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ కార్బిన్స్ కనుక తీసుకుంటే సో ఇది s ఆర్బిటాల్లో ఉన్న 2sలో ఉన్న జంట ఇది. అండ్ ఈ కార్బన్ ఒక ఎలక్ట్రాను అండ్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్, కానీ ఒక హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఒక బాండ్ ఫామ్ అయింది. సో కార్బన్ జంట ఇది 2sలో ఉన్న జంట, కార్బన్ ఒక ఎలక్ట్రాను, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్, కార్బన్ ఒక ఎలక్ట్రాను, క్లోరిన్ ఎలక్ట్రాన్, మొత్తం అంటే 2 ఎలక్ట్రాన్ ప్లస్ 2 ఎలక్ట్రాన్ ప్లస్ 2 ఎలక్ట్రాన్. ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి? 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇక్కడైనా 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంటే కార్బన్ యూజింగ్ ద వ్యాలెన్సీ 2 ది ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ అన్స్టేబుల్. ఎందుకంటే ఇన్కంప్లీట్ ఆక్టేట్ స్ట్రక్చర్ ఉన్నాయి, అంటే అసంపూర్ణంగా, అంటే అష్టక నిర్మాణం లేదు. కార్బన్ వ్యాలెన్సీ రెండే యూజ్ చేసుకుంటే ఈ కాంపౌండ్స్, ఎందుకంటే ఈ జంట ఇన్వాల్వ్ అవుతలేదు, రసాయన బంధంలో ఈ జంట ఇన్వాల్వ్ అవుతలేదు. ఏం ఇన్వాల్వ్ అవుతున్నాయి? 2px 2pyలో ఉన్నటువంటి వాటే ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి సో మనకి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, ఇక్కడైనా 6 ఎలక్ట్రాన్, ఇక్కడ ఇది ఇన్కంప్లీట్ ఆక్టేట్ స్ట్రక్చర్ ఉంది. సో ఇన్కంప్లీట్ ఆక్టేట్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి లెస్ స్టేబుల్గా కొన్ని మాలిక్యూల్స్, ఇక పెద్దగా ఇవాళ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంత డెవలప్ అయింది. ఇన్నే కాంపౌండ్స్ ఉన్నాయా, వ్యాలెన్సీ రెండే యూజ్ చేసుకుంటే అన్ని కాంపౌండ్స్ లాగా నైట్రోజన్, ఆక్సిజన్ లాగా ఆ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నే బంధాలు ఫామ్ చేస్తే ఇవాళ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంత డెవలప్ అయ్యేది కాదు. సో కార్బన్ ఇలా ఉండి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయి, ఇంతకుముందు లేవు అట్లా. వ్యాలెన్సీకి గ్రౌండ్ స్టేట్లో ఏముంటే ఏ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటే అన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్ని బంధాలు ఫామ్ అయినాయి. ఇక్కడ మాత్రం ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం మూలంగా 2s1 2p3 కావడం వల్ల 2s1 2p3. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది 2s2 2p3. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏం రాయాలి? 2s1 2p3 రాయాలి. సో అలా రాస్తే ఇప్పుడు వ్యాలెన్సీ 4 రావడం మూలంగా కార్బన్ ఇవాళ 4 బంధాలు ఇలా ఏర్పరుస్తుంది. ఇలా 4 బంధాలు అంటే 4 సిగ్మా బంధాలు కావచ్చు. ఇలా అది ఏదైనా కాంపౌండ్, ఆల్కేన్ కావచ్చు, సైక్లిక్ కాంపౌండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది మీథేన్, ఈథేన్ కనుక తీసుకోండి. అదేవిధంగా C ఈథేన్ కాంపౌండ్ తీసుకోండి. మనకు ఇలా ఏమైంది? కార్బన్ డబల్ బాండ్, 2 సింగిల్ బాండ్. అదేవిధంగా కార్బన్ ఇలా ఉంది. అదేవిధంగా C డబల్ బాండ్ H దెన్ ఇలా తీసుకుంటే తీసుకున్న ఇక్కడ కార్బన్ 4 బంధాలు సింగిల్ బాండ్స్తో వచ్చింది. ఇక్కడ కూడా 1 2 3 4 సింగిల్ బాండ్స్. అంటే కార్బన్ హైడ్రోజన్కు ఉందా, కార్బన్కు ఉందా, ఇంకా ఇట్రో ఆటంకు ఉందా పక్కకెట్టండి. కార్బన్ విత్ సింగిల్ బాండ్స్, కార్బన్ విత్ డబల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్, అండ్ కార్బన్ ట్రిపుల్ బాండ్ 1 సింగిల్ బాండ్. దిస్ కార్బన్ 2 డబల్ బాండ్స్, అవునా, 2 డబల్ బాండ్స్ ఉంది. ఈ కార్బన్ 2 సింగిల్ బాండ్ 1 డబల్ బాండ్తో ఉంది. అదేవిధంగా మనము రింగ్ స్ట్రక్చర్ తీసుకున్న మనము రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ స్ట్రక్చర్ కనుక రాయి, బెంజిన్ రింగ్ రాయి, లేకపోతే CH2 రాయి. ఇలా రాసిన సైక్లిక్ స్ట్రక్చర్స్ రాసిన అండ్ బెంజిన్ స్ట్రక్చర్ తీసుకొని రాసిన ఇలా నువ్వు ఈ కార్బను డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవాళ ఎంత డెవలప్ అయింది అంటే కార్బన్ వ్యాలెన్సీ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీ గురించి అడిగితే హైడ్రోజన్ వ్యాలెన్సీ లేదా హాలోజన్ వ్యాలెన్సీ ఎంత? 1, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంత? 3, కార్బన్ వ్యాలెన్సీ ఎంత చెప్పాలి? 4 చెప్పాలి. కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4, 2 కాదు. కార్బన్ వ్యాలెన్సీ 2గా తీసుకోకూడదు. కార్బన్ వ్యాలెన్సీ అంటే వేరే ఏమి లేదు, ఇంకా 4 అని రాయాలి. ఓకేనా? సో ఇది కార్బన్కు వ్యాలెన్సీ బాండ్ రిప్రజెంటేషన్ గురించి. అంటే కార్బన్ ఇంకా బ్లైండ్ ఈ కాన్సెప్ట్ రావాలి. కార్బను 4 విధాలుగా రిప్రజెంట్ చేస్తున్నాము. 1 ఈజ్ 4 సింగిల్ బాండ్స్, అనదర్ 2 సింగిల్ బాండ్స్ 1 డబల్ బాండ్, థర్డ్ 1 ట్రిపుల్ బాండ్ 1 సింగిల్ బాండ్, ఫోర్త్ 2 డబల్ బాండ్స్ తోటి రిప్రజెంట్ చేసి ఇలా చూపిస్తున్నాం. ఇది బాండ్ రిప్రజెంటేషన్. సో ఇదంతా తెలిసి ఉండాలి. ఇది తెలిస్తేనే మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ గురించి మనకు ఇదంతా అర్థమవుతుంది. అండ్ మనకు ఇంకా అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ రిప్రజెంటేషన్ గురించి తెలియాలంటే ఇదంతా మన కాన్సెప్ట్ రావాలి. సో మళ్ళీ ఒకసారి హెడ్డింగ్ అది రిప్రజెంటేషన్ ఆఫ్
రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్, ఈ బేసిక్స్ రాంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అస్సలు రాదు. బేసిక్స్ ఖచ్చితంగా రావాలి. ఒకటి ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్ కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ ఎక్స్పాండెడ్ స్ట్రక్చరల్ ఫార్ములా. రెండోది కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఎక్స్పాండెడ్ కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా చూడండి. ఎక్స్పాండెడ్ స్ట్రక్చరల్ ఫార్ములా అంటే మనకు ఒక మాలిక్యూల్ని రాసేటప్పుడు బంధాలు అన్నిని కూడా మనం ఇలా విడదీసి రాయాలి. ఆ మాలిక్యూల్లో ఎన్ని బంధాలు ఉన్నాయో అన్ని బంధాలను మనము విడదీసి రాస్తున్నాం. ఇది ఎక్స్పాండెడ్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఒకవేళ ఇంకా పెద్దగా తీసుకోవాలంటే ఏం చేస్తాను, ఇంకొక సి ఇలా పెట్టేసే హెచ్ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకేనా? ఇలా ఎక్స్పాండెడ్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఇంకొక మాలిక్యూల్ రాస్తున్నాం అనుకో, CH3H C డబల్ బాండ్ OH అన్ని బంధాలు. OH రాయకూడదు, ఇట్లా ఓకు హెచ్కు మధ్యన కూడా బంధం ఉంటుంది. మనం జనరల్గా ఏంది CH3COOH అని రాస్తాం కదా, ఓకు హెచ్కు కూడా బంధం ఉంటుంది. ఎన్ని బంధాలు ఉన్నాయో అన్ని బంధాలను మనం ఏం చేయాలంటే విడదీసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇలా ఉంది, HC ట్రిపుల్ బాండ్ N అంటే మనం ఇక్కడ చూసినాం కార్బన్ 4 సింగిల్ బాండ్, ఈ కార్బన్ కూడా 4 సింగిల్ బాండ్, కార్బన్ సింగిల్ బాండ్ ఇలా ఉంది. ఈ కార్బన్ 4 సింగిల్ బాండ్, ఈ కార్బన్ డబల్ బాండ్తో ఉంది. ఆక్సిజన్ చూడండి ఇక్కడ విత్ డబల్ బాండ్తో ఉంది, ఇక్కడేమో సింగిల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్తో ఉంది. ఇక్కడ కార్బన్ ట్రిపుల్ బాండ్ సింగిల్ బాండ్తో ఉంది. నైట్రోజన్ ఏముంది ట్రిపుల్ బాండ్తో ఉంది. బాండ్ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి దీన్ని కండెన్స్డ్ రాయాలంటే ఏం లేదు, బాండ్స్ లేకుండా రాస్తున్నాం. ఇక్కడ CH3 సో CH2 లంజినైడా CH2 1 2 3 4 ఉన్నాయి అంటే CH2 4 మళ్ళీ లాస్ట్కి CH3 ఉంది. ఇలా రాస్తున్నాం. ఇది కండెన్స్డ్. దీన్ని కుదించి రాస్తున్నాం, బాండ్స్ లేకుండా వితౌట్ బాండ్స్. ఇక్కడేమో బంధాలన్నీ చూపించాలి, ఇక్కడ బంధాలన్నీ దాచిపెట్టాలి, అంతే. బంధాలు దాచిపెట్టి రాస్తున్నాం. CH3 CH2 సేమ్ సిమిలర్ గ్రూప్స్ ఉన్నప్పుడు CH2 4 CH3 రాయొచ్చు. దీన్ని ఇక్కడ CH3 COOH ఇక్కడేమో ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్య బంధాన్ని కూడా చూపించినాం, ఇక్కడ బంధాన్ని చూపించట్లేదు. ఇక్కడ CH3 CN చూపిస్తున్నాం, CH3 CN రాస్తున్నాం, అంతే. సో ఇలా మనకు రాయాలి. సో ఈ స్ట్రక్చర్ మనం ఇది రాకుండా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు APDSC 2025లో PGTలో ఒక IUPAC నేమ్ అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగిండు క్వశ్చన్, ఇలా అడిగిండు. ఇలా అడిగి దీని IUPAC నేమ్ ఏమని అడిగిండు. మనము ఇప్పుడు దీన్ని మనం రాయరాకుంటే ఇది స్ట్రక్చర్ని మనం కండెన్స్డ్ లేకుంటే దీన్ని ఎక్స్పాండెడ్గా మనం రాయరాకుంటే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడేవాళ్ళము. సో దీన్ని ఎలా రాస్తాము అంటే, దీనికంటే బిఫోర్ నేను ఇంకా కొంచెం చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఇలా ఇచ్చినప్పుడు విడదీసి ఎట్లా రాస్తానంటే CCH3 CH3 CH3 అండ్ CH2 2 CH3 CH3 2 అడిగిండు అనుకుందాం. దీన్ని ఏం రాయాలంటే, ఇది కండెన్స్డ్లో ఉంది, దీన్ని మనం విడదీసి ఎలా రాయాలి అని చూస్తే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిని మధ్యలో రాయొచ్చు. సిని ఇలా మధ్యలో రాయండి. CH ఉంటే మధ్యలోనే వస్తుంది, C ఉన్నా మధ్యలో వస్తుంది, CH ఉన్నా మధ్యలో వస్తుంది, అండ్ CH2 ఉంటే మధ్యలోనే వస్తుంది. కానీ
CH3 కనుక ఇలా ఉంటే ఇది మధ్యలో రాయకూడదు. ఓకే, ఎందుకు? సి ఉన్నప్పుడు ఇక్కడ సి కనపడ్డది అనుకుందాం, ఇక్కడ సి కనపడ్డది, సిని ఇలా సిహెచ్ కనపడ్డది, ఇక్కడ సిహెచ్ కనపడ్డది అంటే అది మధ్యలో మిడిల్లో ఉంటుంది అన్నట్టు అర్థం. మధ్యలో ఉంటుంది, టెర్మినల్ కాదు అది అట్లా. సో సి ఉన్నా, సిహెచ్ ఉన్నా, CH2 ఉన్నా, CH2 కూడా అది మిడిల్లో ఉంటుంది. ఎందుకంటే 4 బంధాలు కదా, 2 బంధాలు అయిపోయినాయి, ఇటో బంధం ఉంటుంది. కార్బన్కి ఇటో బంధం ఉన్నాయి, ఇంకా 2 హైడ్రోజన్ పడతాయి, ఏం పడతాయి తర్వాత విషయం. CH కూడా అంటే 4 బంధాలు కదా, CH అంటే ఇక 2 బంధాలు ఇక్కడ ఉన్నాయి, 3 బంధాలు అయిపోయినాయి, ఇంకే గ్రూప్ వస్తుందని అట్లా చూడాలి. సో ఇక్కడ సి రాయి ఫస్ట్, ఇక్కడ సి ఉంది కదా, సి రాయి. నెక్స్ట్ ఇక్కడ CH ఉంది కదా, CH రాయి. CH3 రాయకు. నెక్స్ట్ CH2లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే CH2లు 2 ఇట్లా. దెన్ CH ఇలా రాయి, దెన్ CH ఇలా. ఇప్పుడు ఈ సికు ఎన్ని CH3 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే ఒక CH3 ఇటు సైడు, ఇంకో CH3 ఇటు సైడు, ఇంకో CH3 ఇట్లా. ఈ CH ఇక్కడ రాసినావు అంటే ఇక్కడ CH3 ఉంది, దీనికి ఏం చేయాలి, ఈ కార్బన్కు బాండ్ ఇటు సైడ్ ఒక బాండ్, ఇటు సైడ్ ఒక బాండ్, హైడ్రోజన్ అంటే ఒక బాండం, అంటే ఒక CH3 ఇక్కడ రాయాలి, దీన్ని CH3 కింద రాయాలి, మిడిల్లో రాయకూడదు, ఎప్పుడైనా సరే మిడిల్లో రాయకూడదు. దెన్ CH2 ఉన్నాయి, CH2 అంటే 2 ఉన్నప్పుడు CH2 అని రాయాలి. దెన్ CH ఉంది రాసినాం అంటే ఇక్కడ ఈ CH3 కింద రాయాలి, ఇక్కడ CH3 రాసినావు, కానీ CH2 లంజనైడా ఇంకొక CH3 ఇంకో ఇలా పెట్టాలి, ఇలా రిప్రజెంట్ చేయగలగాలి, అవునా. సో అది ఒక దాన్ని ఆర్గానిక్ మాలిక్యూల్ని మనము రిప్రజెంట్ చేసే విధానము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ అడిగింది అనుకుందాం. ఇప్పుడు ఇది ఇంకొకటి ఏదన్నా మనకి ఇప్పుడు CH3 C దెన్ CH CH2 C CH CH3 సారీ CH3 CH3 అన్నాడు అనుకో. ఇలా ఉన్నప్పుడు మరి ఇలా ఎలా అడుగుతాడంటే ఏం లేదు, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. C ఉంది ఫస్ట్, CH ఉంది, CH2 ఉంది, మిడిల్లో రాయాలి, C ఉంది, దెన్ CH ఉంది, C రాసిన తర్వాత ఈ కార్బన్కు 3 CH3లు ఉన్నాయి, 1 2 3 4 బంధాలు అయిపోయినాయి. ఈ CHకు CH ఉందంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎలాంటి CH3 లేవు కాబట్టి ఈ కార్బన్ మధ్యన డబల్ బాండ్ ఉందంటే అర్థం. ఎందుకంటే కార్బన్ ఎంత డబల్ బాండ్ పెడితే 1 2 3 3 ఇటో బంధం అటు 2 బంధాలు, 3 బంధాలు ప్లస్ ఒక హైడ్రోజన్ కిందికి, ఇక్కడ కూడా 2 బంధాలు ఇటో బంధం, ఇది ఒకటి 4 బంధాలు, CH2 అయిపోయింది. నెక్స్ట్ ఈ కార్బన్ పెట్టినామంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందన్నట్టు అర్థం. అంటే ఇప్పుడు ట్రిపుల్ బాండ్ పెడితే 3 ఇటు ఒకటి 4, ఈ కార్బన్ కూడా ఇటు 3 ఇటు ఒకటి 4, దెన్ CH3 దెన్ CH3 అలా రాయాలి. మన ఏపీడిఎస్సిలో మరి అడిగినటువంటి క్వశ్చను CH3 2 C2H5 అని అడిగిండు. మరి దీన్ని ఎలా రాస్తాను, C రాసినావు, ఒకటే C ఉంది, ఈ CH3 2 యాడ్ చేయి, CH3 ఒక సైడు, CH3 ఒక సైడ్ యాడ్ చేయి. దెన్ ఈ కార్బన్కి 2 ఉన్నాయి అంటే C2H5 అంటే CH2CH3 అంటే అర్థం. ఒక C2H5 అంటే ఒక సైడ్, ఒకటి 2 ఉన్నాయి C2H5 అంటే CH2CH3, ఇంకొకటి CH2CH3. ఈ ఫస్ట్ మాలిక్యూల్ని ఈ మాలిక్యూల్ ఇది అని నీకు రావాలి. వచ్చిన తర్వాత నీకు రూల్స్ ఫర్ ఐపాక్ వస్తుంది, సింపుల్ కాంపౌండ్ అది. ఇది ఇలా రాస్తే ఎవరైనా దీన్ని ఐపాక్ నేమ్ చెప్తారు, కానీ ఇలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ చేసి రాస్తారు. అంటే నీకు బేసిక్ అనేది ఇది తెలిసి ఉండాలి, ఇది తెలిస్తే నీకు అది ఈజీగా వస్తుంది. సో నీకు ఇది రాయడం, దీన్ని మాలిక్యూల్ని రిప్రజెంటేషన్ కనుక తెలిసి ఉంటే నీకు ఆ క్వశ్చన్ పీజీటీ క్వశ్చన్ అది యాక్చువల్గా. సో ఆ పీజీటీ క్వశ్చన్ అనేది నీకు ఈజీగా అర్థమయ్యేది, రైటా. ఇదే రానప్పుడు నీకు అది ఏం కూడా అర్థం కాదన్నట్టు. సో నెక్స్ట్ ఎక్స్పాండెడ్ అయిపోయింది అండ్ కండెన్స్డ్ అయిపోయింది. దెన్ మూడోది మాలిక్యులర్ ఫార్ములా.
మాలిక్యులర్ ఫార్ములా రావాలంటే మన నీకు ఇది తెలిసి ఉండాలి. చూడండి, మాలిక్యులర్ ఫార్ములా రావాలంటే నీకు ఇది ఖచ్చితంగా ఇక్కడ మాలిక్యూల్ ఉంటేనే నీకు ఈజీగా అర్థమవుతుంది. అది ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఎలా రాస్తారంటే చూడండి, ఇక్కడ బోర్డు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. దెన్ 1 2 3 4 5 6 ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? మాలిక్యులర్ ఫార్ములా ఇక్కడ రాదా? మాలిక్యులర్ ఫార్ములా మూడోది ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఇది రఫ్ చేస్తాను, ఇక్కడనే రాస్తాను. మాలిక్యులర్ ఫార్ములా ఇది ఎక్స్పాండెడ్, కండెన్స్డ్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఈ మాలిక్యులర్ ఫార్ములా రాసేటప్పుడు 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ అని రాయాలి ఎప్పుడైనా, తర్వాత హైడ్రోజన్ రాయాలి. మాలిక్యులర్ ఫార్ములా రాసేటప్పుడు ఫస్ట్ కార్బన్, తర్వాత హైడ్రోజన్, తర్వాత ఇటరో ఆటమ్స్ రాయాలి. కార్బన్ 6 కార్బన్లు ఉన్నాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 C6H14. ఇదే కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా. కార్బన్లు 1 2 కార్బన్ C2, హైడ్రోజన్ 1 2 3 4 C2H4, ఆక్సిజన్స్ ఎన్ని 1 C2H4O2. ఇక్కడ C కార్బన్ C2H3 అండ్ N ఇట్లా మాలిక్యులర్ ఫార్ములా. ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఇవాళ మొత్తం మాలిక్యులర్ ఫార్ములానే రాస్తూనే ఉంటాం. అంటే కార్బన్ రాయాలి, హైడ్రోజన్ తర్వాత, ఆ తర్వాత ఇటరో ఆటమ్స్ రాయాలి వీటిని. ఇదేమో ఎక్స్పాండెడ్ స్ట్రక్చర్ ఫార్ములా, ఇది కండెన్స్డ్ స్ట్రక్చర్ ఫార్ములా, అండ్ ఇది మాలిక్యులర్ స్ట్రక్చర్ ఫార్ములా. ప్రతి ఒక్క మనకు ఫార్ములా రాయగలాలి, రాస్తేనే మనకు నెక్స్ట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. కాబట్టి ఇది మూడోది. నాలుగోది వచ్చేసి, నాలుగో ఫార్ములా వచ్చేసి బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా. బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా. బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా ఇవన్నీ గీతలు బాండ్ లైన్ లానే చూపిస్తాం. కాబట్టి ఇది అర్థం కాంది చాలా కెమిస్ట్రీ అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా ప్రతి ఒక్క అభ్యర్థికి రావాల్సిందే. సో ఇది చాలా ఏం లేదు. బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములాకు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది, ఇలా ఒక గీత గీసినాము. ఇది ఇలా చూస్తే గీత, కానీ కెమిస్ట్రీ భాషలో ఇది CH3 కెమిస్ట్రీలో ఇది ఒక CH3. సో ఇక్కడ మనం ఇట్లా గీత గీసేటప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఆపుతున్నాం. అంటే ఇది స్టార్టింగ్ అవుతుంది, అవునా? ఇది ఎండింగ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ అండ్ ఇది ఎండింగ్. లేకుంటే ఇటు నుంచే గీత ఇటు నుంచి ఇటు గీసినాం, ఇటు నుంచి మనం ఇటు గీత గీస్తే ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది, ఇక్కడ ఎండింగ్ అవుతుంది, అవునా? మనం గీత గీసేటప్పుడు ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. మళ్ళీ లేకుంటే ఇటు నుంచే గీసినావు గీత, ఈ గీతను ఇటు నుంచే గీసినావు, ఇది స్టార్టింగ్ అయితే ఇక్కడ ఎండింగ్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ కావచ్చు ఆర్ ఎండింగ్ కావచ్చు. కెమిస్ట్రీ లాంగ్వేజ్లో చెప్పాలంటే దీన్ని టెర్మినీ అంటాం. టెర్మినీ అంటాం. అంటే ఇది టీ, ఇది ఒక టీ. ఇదన్నా స్టార్టింగ్ కావచ్చు, ఇది స్టార్టింగ్ కావచ్చు, ఇది ఎండింగ్ కావచ్చు, లేకుంటే ఇదే స్టార్టింగ్ కావచ్చు, ఇది ఎండింగ్ కావచ్చు. సో దీన్ని ఒక టెర్మినీ అంటాం. అదేవిధంగా ఎవ్రీ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ టెర్మినీ అంటే ఎవ్రీ టెర్మినీ యాక్ట్ యాజ్ కార్బన్. ప్రతిదీ కూడా ఏం చేస్తుంది? కార్బన్. ఎవ్రీ టెర్మినీ అనేది టీ పెట్టినామంటే అది టెర్మినీ అవుతుంది, అది కార్బన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా తీసుకున్నాము, ఇది గీత తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం, ఇది టీ. ఇదేంది? యాంగిల్. ఇది ఇక్కడ మనం గీత గీసినాం, ఇలా గీసినాం అంటే ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, లేకుంటే ఇదే స్టార్టింగ్, ఇది ఎండింగ్ కావచ్చు. స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా టెర్మినీ అంట. ఇది టెర్మినీ. ఇది యాంగిల్. సో ఎవ్రీ యాంగిల్ని కూడా ఎవ్రీ యాంగిల్ ఆల్సో యాక్ట్ యాజ్ కార్బన్. ఎవ్రీ టెర్మినీ ఈ యాంగిల్ని కూడా ఏం చేయాలి? యాంగిల్ని కూడా మనం ఏం చేయాలంటే కార్బన్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది టీనే. బట్ ఇక్కడికి వస్తే ఇది క్రాస్ అవుతుంది. ఇదేంది? ఇది క్రాస్. సో ఎవ్రీ క్రాస్ ఆల్సో కార్బన్ కన్సిడర్. అంటే ఇదొక కార్బన్. ఇక్కడ ఇదొక కార్బన్. ఇక్కడ ఇదొక కార్బన్. సో దీన్ని మనము ఎవ్రీ టెర్మినీ, ఎవ్రీ యాంగిల్,
ఎవ్రీ క్రాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇలా తీసుకో, ఇలా ఇది టీ, ఇది టీ, ఇది టీనే, ఇది టీనే, ఇదేంది ఇది క్రాస్, క్రాస్ అవునా, క్రాస్ క్రాస్, దీన్నే క్రాస్ అనొచ్చు, దీన్ని క్రాస్ అనొచ్చు. వీడు 3 రోడ్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి అన్నట్టు. అట్లా క్రాస్ రోడ్ అంటాం కదా, అట్లా అడ్డం అట్లా 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి అంతే. క్రాస్ ఇదైనా క్రాసే, అదైనా క్రాసే. సో ఎవ్రీ టర్మినీ, ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ క్రాస్ని దేని యాక్ట్ యాజ్ కార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇలా ఉంటే CH3 అన్నాం. ఇక్కడ తీసుకుంటే దీన్ని CH కార్బన్ రాస్తావు అంటే ఫస్ట్ కార్బన్ రాయి, బాండ్ కార్బన్ కార్బన్ కార్బన్. సో అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయంటే ఇట్లా సింగిల్ బాండ్ ఉంది, కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే రిమైనింగ్ ఏంది 2 హైడ్రోజన్స్ ఉంటాయని అర్థము. ఈ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉన్నాయంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని 3 హైడ్రోజన్స్ ఉంటాయి అని అర్థము. ఇలా అంటే డబల్ బాండ్ కార్బన్ ఎట్లుంటుంది హైడ్రోజన్ తోటి, కార్బన్ సింగిల్ బాండ్ ఇలా ఉందంటే రిమైనింగ్ 3 హైడ్రోజన్స్తో ఉంటుంది. ఇక్కడ కూడా సి 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 సి, ఈ కార్బన్కు 1 2 3 3 బంధాలు అయిపోయినాయి అంటే ఇక్కడ 1 హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ కార్బన్కు 1 బాండ్ అయిపోయిందంటే ఎన్ని ఉంటాయి 3 హైడ్రోజన్లు ఉంటాయి. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ రాసేటప్పుడు కార్బన్ 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 కార్బన్, ఈ కార్బన్కి హైడ్రోజన్స్ ఉంటాయి ఇంకా ఉండవు. ఈ కార్బన్కు 3 హైడ్రోజన్స్, ఈ కార్బన్కు 3 హైడ్రోజన్స్, ఈ కార్బన్కు 3 హైడ్రోజన్స్, ఈ కార్బన్కు 3 హైడ్రోజన్స్. అలా మనము దీన్ని రాస్తాం అన్నట్టు. సో ఇలా రాయాలి, ఇలా రాస్తేనే మనకు అది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం మనం సి 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 ఇలా అంటే హైడ్రోజన్స్ యాడ్ చేస్తే CH3, ఇక్కడ CH2 అంటే 2 బంధాలు ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ ఉంటాయి, దెన్ CH3. అదేవిధంగా ఇలా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం కార్బన్ 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 కార్బన్, ఈ రెండింటి మధ్యలో ఏముంది డబల్ బాండ్ ఉంది అంటే ఈ కార్బన్కి 3 బంధాలు అయిపోయినట్టే 1 హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ దీనికి 2 హైడ్రోజన్స్ ఉంటాయి ఎందుకని డబల్ బాండ్ ఉంది కాబట్టి 2. ఇక్కడ CH2, ఇక్కడ CH3 ఇలా తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ట్రిపుల్ బాండ్ ఉంది అంటే అర్థమైంది దీనికి ట్రిపుల్ బాండ్ ఉంది, ఇలా రాసినాం అంటే కార్బన్ 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 అంటే CH3 దెన్ CH3. ఇక్కడ హైడ్రోజన్స్ వస్తాయా రావు. సో అలా మనము తీసుకోవాలి రైటా. అలా మనము హైడ్రోజన్ని ఫిల్ చేసేటువంటిది అలా తీసుకోవాలి. రెండవది ఇంకా కనుక తీసుకున్నట్లయితే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది అంటే లెటర్స్ కనుక తీసుకుంటే టీ CH3 C CH3 దెన్ CH3 ఇలా రాస్తున్నాం. ఇది టీ ఇది టీ ఇది టీ అలా దెన్ H ఇక్కడ 1 2 3 4 అన్నారు. తర్వాత ఏ ఉంది, H ఉంది, E ఉంది, F ఉంది అవునా. ఏ అంటే ఇది సి 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 బాండ్ ఇలా ఇలా. ఈ కార్బన్కు 1 2 3 అంటే 1 H ఉంది, ఈ కార్బన్కు 1 H ఉంది, CH3 ఇది CH3 ఇది CH2. ఇక్కడ ఇదేంటి సి 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 CH3 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 ఇక్కడ ఉంటుంది H ఉంటుంది అంతే. H అవునా హెచ్చే కదా H రైట్. ఈ CH2 CH3 CH అట్లా. సో ఇలా మనము దాన్ని రాయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వస్తిక్ ఉంది ఇలా ఉంటే మనం ఏం చెప్తాం సి 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 హైడ్రోజన్ యాడ్ చేయి ఏమైతే CH3 అవుతుంది. ఇది లాస్ట్లో CH3 ఇది CH3 ఇది CH3 ఇది 2 హైడ్రోజన్స్ పడతాయి అవునా. దీనికి 2 బంధాలు ఉన్నాయి, 2 హైడ్రోజన్ పడతాయి. దీనికి పడతాయా 1 2 3 4 తర్వాత ఇక్కడ 2 హైడ్రోజన్స్ అంతే. దాన్ని అలా చూపించేస్తాం. సో డబల్ బాండ్ ఉంటే ట్రిపుల్ బాండ్ ఉంటాయి. ఇంకొక కండిషన్ ఏముంటుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఇలా ఉందనుకో, ఇది సి, సి అంటే CH3 ఒక హెచ్ ఉందన్నట్టు అర్థం. ఇక్కడ సి కదా, ఇది సి కదా, యాంగిల్ కదా, విత్ డబల్ బాండ్ ఆక్సిజన్తో ఉంది. దెన్ ఇలా ఉంది అంటే CH3 CH2 C డబల్ బాండ్ ఓ CH3 ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకు ఇటిరో ఆటం ఉంటుంది కదా, ఈ ఇటిరో ఆటంకి ఖచ్చితంగా దాన్ని ఇటిరో ఆటం హైడ్రోజన్స్ని కంపల్సరీ చూపించాలన్నట్టు. ఇటిరో ఆటంకు ఉన్నటువంటి హైడ్రోజన్స్ని కంపల్సరీ ఇక్కడ దాచిపెట్టని ఇక్కడ ఉండదు, ఇటిరో ఆటమ్స్ కంపల్సరీ మనకు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ NH2 ఇలా అంటే దీని ఏంది ఇప్పుడు CH3 CH2 NH2 అంటే ఈ నైట్రోజన్ ఆటమ్స్ ఖచ్చితంగా ఇటిరో ఆటంకు ఉన్న హైడ్రోజన్స్ కంపల్సరీ మనము చూపించాలి. ఇది CH3 NH2 సో అలా మనము చూపిస్తాం అన్నట్టు. NH అని ఇలా ఉంది అనుకుందాం. దీని ఏంది CH3C అవునా, డబల్ బాండ్ NH అంటే ముందు మనం ఇట్రో ఆటం ఆడ చూపిస్తున్నాం. అంటే దీనికి ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? ఇక్కడ 1 2 3 ఒక హైడ్రోజన్ ఉందన్నట్టు అర్థం. అంటే ఇక్కడ ఏముంది నైట్రోజన్ డబల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ అంటే ఇటిరో ఆటమ్స్ ఉన్నటువంటి ఇటిరో ఆటమ్స్కి ఉన్నటువంటి అది ఆక్సిజన్ కావచ్చు, OH ఉందంటే OH చూపించాలి అంతే, ఇక OHని చూపించాలి. ఇటిరో ఆటంకి ఉన్నటువంటి హైడ్రోజన్ని ఇందులో చూపించు, దాన్ని దాచడానికి ఉండదు, గీతలాగా అట్లా చూపించాం. ఇటిరో ఆటంకి ఉన్న హైడ్రోజన్ని చూపించి రాయాలి, అట్లా రాస్తాం. సో ఇదేంది మనకు బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 3D స్ట్రక్చర్లు. ఏంటిది? 3D రిప్రజెంటేషన్. 3D రిప్రజెంటేషన్ కనుక తీసుకున్నట్లయితే ఒక మనకు ఇలా ఉన్న ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ బోర్డు ఉంది, ఒక ప్లేన్, అది అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఉంటుంది. ఇప్పుడు జెడ్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాకుండా జెడ్ యాక్సిస్ అంటే 3D స్ట్రక్చర్. 3D స్ట్రక్చర్ రాసినప్పుడు XY ప్లేన్ మీద కాకుండా జెడ్ ప్లేన్ మీద అంటే జెడ్ యాక్సిస్ మీద ఉన్నాయంటే ఒకటి ఏమైందంటే ప్లేన్కు ముందు వస్తే ఇంకోటి ప్లేన్కు ఏమొస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ 3D రిప్రజెంట్ చేస్తే CH2 అంటే ఇవేముంటాయంటే ప్లేన్ ఆఫ్ ది బోర్డు. అంటే ఈ మూడు ఆటమ్స్ ప్లేన్ అంటే ఒక ప్లేన్లో ఉంటే ఈ బోర్డు మీద ఉంటే ఒకటి ఈ డాటెడ్ లైన్స్తో ఒకటి ఉన్నట్టుది బోర్డుకు బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ హైడ్రోజన్ అనేది బోర్డుకు పై వైపు ఉంటుంది. సో ఎప్పుడైనా సరే 3D స్ట్రక్చర్స్ రాసేటప్పుడు 2D స్ట్రక్చరు వేరు, 3D స్ట్రక్చర్. 2D స్ట్రక్చర్ అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ ప్లేన్ మీద ఉంటుంది. 3D స్ట్రక్చర్ అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ యాక్సిస్ మీద కనుక తీసుకుంటే జెడ్ యాక్సిస్ మీద ఉన్నటువంటిది ఒకటి బోర్డు కనుక మనం ఇక్కడ మాలిక్యూల్ రాస్తుంటే ఒకటి బోర్డు ముందు భాగంకి వస్తే ఇంకొకటి బోర్డు బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ బోర్డు ముందు భాగంకి వచ్చేటువంటిది ముందున్నటువంటిది మనకు అబ్జర్వర్కి ఎట్లుంటుంది అంటే దగ్గరగా ఉంటుంది. ఇది టువర్డ్స్ ద అబ్జర్వర్ అవునా. దీన్ని ఎట్లా చూపిస్తామంటే థిక్ లైన్తో చూపించాలి. అండ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మనకు దూరంగా ఉన్నటువంటిది అంటే బోర్డుకు ముందు ఉన్నటువంటిది బోర్డు పైన ఉంటాయి రెండు. ఇది బోర్డు ముందుకు ఉంటుంది కాబట్టి మనకు దగ్గరగా అవుతుంది. ఇది బోర్డు బ్యాక్ సైడ్కు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది మనకు అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే మనకు దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్నదాన్ని మనం ఎట్లా చూస్తాము, డాటెడ్ లైన్స్తో చూస్తాము. మనకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని థిక్ లైన్స్తో చూస్తాము. సో ఇక్కడ ఏం రాస్తాం, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఇది ఎక్కడ టువర్డ్స్ ద అబ్జర్వర్ అండ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అని ఉంటుంది. అంటే ఇది మనకు దగ్గరగా ఉండేటువంటి దాన్ని
ఏంది వెడ్జ్ డాష్ ఫార్ములా అంటాము. థిక్ లైన్తో ఇలా చూపిస్తాము, దాన్నేమో డాష్ లైన్తో చూస్తాం. వెడ్జ్ డాష్ స్ట్రక్చర్ అంటాము. ఇది 3D రిప్రజెంటేషన్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఇలా చూపిస్తాము. ఇప్పుడు ఈ బోర్డుని ప్లేన్ అనుకుంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉండే ఇక్కడ రాస్తాము. అంటే ఈ 3 అనేది ఇలా రాస్తే ఒకటి బోర్డు ముందు భాగంలో, ఒకటి బోర్డు వెనుక భాగంలో ఉంటుంది. 3 ముందు భాగంలో మనకు దగ్గర అవుతుంది కాబట్టి దాన్ని థిక్ లైన్తో చూపించాలి. దూరంగా ఉన్నటువంటి వాటినేమో డాటర్ లైన్ చూడాలి. ఇది నెంబర్ తర్వాత మనకు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ కావచ్చు, దాంట్లో తర్వాత నెక్స్ట్ క్లాస్లలో వస్తాయి. స్టీరియో కెమిస్ట్రీలో మనం దాని గురించి చదువుతాం. నెక్స్ట్ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కనుక తీసుకున్నట్లయితే సో మనకి ఇంతవరకు రిప్రజెంటేషన్ గురించి చూసినాం. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్, ఇక్కడ డిగ్రీ ఆఫ్ కార్బన్ నైట్రోజన్, డిగ్రీ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్. అదేవిధంగా డిగ్రీ ఆఫ్ హైడ్రోజన్ ఆల్కహాల్ హాలోజన్స్ కనుక ఇవి కూడా చూద్దాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా, తెలియాలి ఖచ్చితంగా. ప్రతిదీ ఇంపార్టెంటే, ఏది రాకున్నా కష్టమవుతుంది. సో డిగ్రీ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ అంటే డిగ్రీ ఆఫ్ కార్బన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 డిగ్రీస్. ప్రైమరీ డిగ్రీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ డిగ్రీ. ప్రైమరీ డిగ్రీ, ప్రైమరీ కార్బన్ అంటాం. ప్రైమరీ కార్బన్ అంటే కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్, ఎనీ కార్బన్, ఎనీ ప్రైమరీ కార్బన్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ. ఓకే, కార్బన్, ఎనీ కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. కార్బన్ బాండింగ్ విత్ 2 కార్బన్. ఈ కార్బన్ కనుక తీసుకుంటే ఇటో కార్బన్ తోటి ఇటో, ఈ కార్బన్ తీసుకున్న ఇటు ఈ కార్బన్కు బాండింగ్ ఉంది, ఈ కార్బన్ యొక్క దాంతో బాండింగ్ ఉంది కాబట్టి 2 కూడా ప్రైమరీ అవుతాయి. ఇక్కడ ఇది ప్రైమరీ, ఈ కార్బన్ తోటే ఉంది, ఈ కార్బన్ తోటే ఉంది, ఇది ప్రైమరీ అవుతుంది. ఎందుకంటే ఈ కార్బన్కు బాండింగ్ ఈ కార్బనే ఉంది. బట్ ఇట్ ఈస్ సెకండరీ కార్బన్, ఎందుకంటే ఈ కార్బన్ 2 కార్బన్లతో బాండింగ్లో ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, బట్ ఇట్ ఈస్ ఏంది టెర్షరీ. అదేవిధంగా మనం హైడ్రోజన్స్ మనము తర్వాత అడ్జస్ట్ చేస్తాం, రైటా. ఇది కనుక తీసుకుంటే ఇది ప్రైమరీ కార్బన్, ఇది ఎందుకంటే ఈ కార్బన్ తోటి ఉంది, ఈ కార్బన్ తోటి ఉంది, ఈ కార్బన్ ఉంది, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, బట్ ఇట్ ఈస్ క్వాటర్నరీ కార్బన్, ప్రైమరీ కార్బన్, అవునా, ఇట్ ఈస్ క్వాటర్నరీ. ఇది కార్బన్ ఇటోటి అంటే ఇదేముంది 2 కార్బన్లతో ఉంది కాబట్టి సెకండరీ. అంటే ఇక్కడ హెచ్లు ఉంటాయి, ఒకవేళ ఆల్కైల్ గ్రూప్ ఉంటే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం కాబట్టి అది హెచ్ ఉంది అంటే అర్థం. ఇక్కడ ఈ కార్బన్ ఇటో కార్బన్ 3 కార్బన్లో ఉంది కాబట్టి ఇది టెర్షరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ అంటే ఇది కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్. The carbon atom bonding with only 1 carbon is called primary. The carbon atom bonding with 2 carbon atoms is called secondary. Carbon atom bonding with 3 carbon atoms is called tertiary. The carbon atom bonding with 4 carbon atoms is called quaternary carbons antam. అదేవిధంగా లైక్ సిమిలర్లీ ఇంకా ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీనే 4 కాబట్టి 4 బంధాలు అయిపోయినాయి. సో యూ టేక్ ద నైట్రోజన్ ఆటమ్. నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. సో క్వాటర్నరీగా సాల్ట్ ఫామ్ వచ్చినప్పుడు, సాల్ట్ రూపంలో వచ్చినప్పుడు క్వాటర్నరీ కూడా రాస్తారు. కానీ ఇక్కడ ప్రైమరీ మనకి తక్కువ వస్తాయి అవి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ చూడండి సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కార్బన్ ఏదైతే ఏదో ఉంటుందో నైట్రోజన్ కూడా సేమ్ ఉంటుంది. ఈ నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్. కార్బన్కే బాండింగ్ అవుతుంది. నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ ఓన్లీ ఇక్కడ ఇట్లా తీసుకో, నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్ ఇస్ కాల్డ్ ప్రైమరీ అమైన్స్ అంటాం. అంటే NH2 ఉంటే అమైన్స్ అంటాం. ఈ నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ ఇది కూడా ప్రైమరీ అమైనే. ఎందుకంటే ఇది కూడా ఏం చేస్తుంది, ఈ నైట్రోజన్ ఒక కార్బన్తో బాండింగ్లో ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ప్రైమరీ అమైన్, ఇది టెర్షరీ అమైన్ కాదు. సో
ఈ నైట్రోజన్ కూడా ఏముంది, ఈ నైట్రోజన్ కూడా ఒక కార్బన్ తోటే ఉంది. సెకండరీ అంటే ఇలా ఇది సెకండరీ, ఎందుకంటే సెకండరీ అమైన్ ఇది. ఎందుకు, ఈ నైట్రోజన్ అటాచ్డ్ నైట్రోజన్ ఎన్ని 2 కార్బన్తో బాండింగ్ ఉంది. ఈ నైట్రోజన్ ఇక్కడ కార్బన్ తోటి ఇక్కడ కార్బన్ ఉంది. ఈ నైట్రోజన్ టెర్షరీ అమైన్ ఇది టెర్షరీ అమైన్. ఎందుకు, ఇది ఇటువైపు ఇటువైపు ఇటువైపు. ఈ నైట్రోజన్ మాత్రం ఒకటే కార్బన్తో ఉంది. ఈ నైట్రోజన్ కూడా ఒకటే కార్బన్తో ఉంది. ఈ నైట్రోజన్ కూడా ఒకటే ఉంది. ఇది ప్రైమరీ అమైన్, ఇది ప్రైమరీ అమైన్, ఇది ప్రైమరీ. కన్ఫ్యూజ్ అవుతారు, దీన్ని టెర్షరీ అమైన్ లాగా గుర్తుపెట్టుకుంటారు. అట్లా కాదు, ప్రైమరీ అమైన్. ఇదేంది, ఇది సెకండరీ అమైన్. నైట్రోజన్ 2 కార్బన్తో, అంటే కార్బన్కి ఏ విధంగా అయితే ది కార్బన్ ఆటమ్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ఎట్లా అన్నాము, ది నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ అమైన్స్. ది నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ 2 కార్బన్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ సెకండరీ అమైన్స్. ది నైట్రోజన్ ఆటమ్ బాండింగ్ విత్ 3 కార్బన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ టెర్షరీ అమైన్స్. అంతే, ఏం లేదు. ఇక్కడ మళ్ళీ సాల్ట్ ఫామ్ వచ్చినప్పుడు క్వాటర్నరీ వస్తుంది, ఫోర్త్ క్వాటర్నరీ అంటాం. క్వాటర్నరీ అప్పుడు 4 కార్బన్స్ బాండింగ్ ఉంటుంది కాబట్టి అది క్వాటర్నరీ అంటాం. సాల్ట్స్, అమోనియం సాల్ట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సో మనకిప్పుడు ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ ఎప్పుడు ఇవి చాలా కంటిన్యూగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. సో అప్పుడు మరి మనం ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఇది మన పక్కకి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఇప్పుడు హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ చూస్తే ఇంకా మిగతాది మనకు తెలిసిపోతుంది. హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్, టెర్షరీ హైడ్రోజన్. ప్రైమరీ హైడ్రోజన్ అండ్ సెకండరీ హైడ్రోజన్ అండ్ టెర్షరీ హైడ్రోజన్. సో లేకుంటే ఇది మొత్తం మీరండి. హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్ అండ్ టెర్షరీ హైడ్రోజన్. ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్, టెర్షరీ హైడ్రోజన్. 3 డిగ్రీ, 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఏ కార్బన్, ప్రైమరీ కార్బన్. ఇదే కార్బన్, ప్రైమరీ కార్బన్. ఇదే కార్బన్, ప్రైమరీ కార్బన్. ఇదే కార్బన్, ప్రైమరీ కార్బన్. ఇదే కార్బన్, ప్రైమరీ. ఇది ఎందుకు, అది డబల్ బాండ్తో ఉందా, సింగిల్ బాండ్తో ఉందా, ట్రిపుల్ బాండ్తో ఉందా, సంబంధం లేదు. కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్. దిస్ కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్. ఇక్కడ కూడా కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్. కార్బన్ బాండింగ్ విత్ ఓన్లీ 1 కార్బన్, ప్రైమరీ. ఇలా ప్రైమరీ కార్బన్కు బాండింగ్ ఉన్నటువంటి హైడ్రోజన్లను ప్రైమరీ అంటే డెఫినేషన్ ఏంటంటే ప్రైమరీ కార్బన్చే బంధించబడ్డటువంటి ప్రైమరీ కార్బన్కి అటాచ్డ్ అయినటువంటి హైడ్రోజన్లను ప్రైమరీ హైడ్రోజన్స్ అంటారు. ప్రైమరీ కార్బన్ అటాచ్డ్ హైడ్రోజన్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ ప్రైమరీ హైడ్రోజన్. సెకండరీ కార్బన్ అటాచ్డ్ హైడ్రోజన్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ సెకండరీ హైడ్రోజన్స్. టెర్షరీ హైడ్రోజన్ అటాచ్డ్ కార్బన్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ టెర్షరీ హైడ్రోజన్. ప్రైమరీ ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్రైమరీ కార్బన్. ఇదేంది, ఇది ప్రైమరీ కార్బన్. ఇదేంది, సెకండరీ కార్బన్. సో ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది టెర్షరీ కార్బన్. మరి ఈ ప్రైమరీ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఇక్కడ 6 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి అని అర్థం. ఇది ప్రైమరీ, ఇక్కడ ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్కు 2 హైడ్రోజన్, ఈ కార్బన్కు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఈ ప్రైమరీ కార్బన్కి 1 హైడ్రోజన్, ఈ ప్రైమరీ కార్బన్కి 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి 2 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇది ప్రైమరీ కార్బన్, ఈ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3. ఇది ప్రైమరీ కార్బన్కు, ఇది ఇక్కడ ఉన్నాయి. మొత్తం 6 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ మాలిక్యూల్లో ప్రైమరీ హైడ్రోజన్ల సంఖ్య 6 ప్రైమరీ హైడ్రోజన్స్. 6 ప్రైమరీ హైడ్రోజన్ లేకుంటే ఇట్లా రాసుకోండి, 6 ప్రైమరీ హైడ్రోజన్స్. సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. సెకండరీ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? సెకండరీ అంటే 2 ఏమున్నాయి? సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 కదా. ఈ సెకండరీ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. 9 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి.
సెకండరీ ఉన్నాయా? లేదు. సెకండరీ ఏం లేదు, ఎందుకంటే టెర్షరీ ఒకటి ఉంది. 1 టెర్షరీ హైడ్రోజన్ ఉంది. ఈ మాలిక్యూల్లో తీసుకుంటే ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, మొత్తం 3 + 3 6 + 3 9 12 15 ప్రైమరీ హైడ్రోజన్స్ ఉంటే సెకండరీ హైడ్రోజన్స్ ఇది సెకండరీ కార్బన్. ఈ సెకండరీ కార్బన్కి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 2 సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. టెర్షరీ హైడ్రోజన్ ఉంది, ఇది టెర్షరీ హైడ్రోజను. 1 టెర్షరీ హైడ్రోజన్ ఉంది. 1 టెర్షరీ హైడ్రోజన్ ఒకటి ఉంది. దీంట్లో క్వాటర్నరీ హైడ్రోజన్ ఉంటుందా? క్వాటర్నరీ హైడ్రోజన్ పాసిబుల్ కాదు, ఎందుకంటే క్వాటర్నరీ కార్బన్ అంటే కార్బన్ బంధాలే 4 ఉన్నప్పుడు ఇంకా నీకు హైడ్రోజన్కి అక్కడ స్థానం ఉంటుందా? ఉండదు. కాబట్టి క్వాటర్నరీ హైడ్రోజన్ పాసిబుల్ కాదు. ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్, టెర్షరీ హైడ్రోజన్ ఇవి వీటి మీద డిపెండ్ అవుతాయండి. ప్రైమరీ కార్బన్కు ఉన్న హైడ్రోజన్స్ని ప్రైమరీ హైడ్రోజన్స్, సెకండరీ కార్బన్కు ఉన్న హైడ్రోజన్స్ సెకండరీ హైడ్రోజన్స్, టెర్షరీ కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ని టెర్షరీ హైడ్రోజన్స్ అంటాము. అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్స్ అన్నాము, ఆల్కహాల్ అన్నాము అండ్ హాలోజన్స్ అన్నాం కదా. ఇక్కడ డిగ్రీ ఆఫ్ హైడ్రోజన్స్ అన్నాము. మరి ఇప్పుడు ఇవన్నీ దేని మీద? కార్బన్ నైట్రోజన్ మీద డిపెండ్. ఇది కార్బన్ ఏదైతే అది అవుతుంది, నైట్రోజన్ ఏదైతే వాటి మీద డిపెండ్ అవుతుంది అంటాడు. ఇప్పుడు ప్రైమరీ కార్బన్కు ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 OH ఉంది. ఇది ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్. ఇది ఆల్కహాల్ OH, CH3 CH2 Cl ఉంది, అంటే ఇదేంది? ప్రైమరీ ఆల్కైల్ ఆలైడ్. ఇది ప్రైమరీ ఆల్కైల్ ఆలైడ్ అంటాం. ఎందుకు? ఇది ప్రైమరీ కార్బన్, ఇది ఒకటేంది? ప్రైమరీ కార్బన్. ప్రైమరీ కార్బన్ చే బంధించబడ్డటువంటి ఆల్కహాల్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. ప్రైమరీ కార్బన్ చే బంధించబడ్డటువంటి ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CHOH CH3 ఉంది. ఇది ఏ ఆల్కైల్ ఆలైడ్? ఇది ఆల్కహాల్ ఆలైడ్ కనుక తీసుకున్నట్టయితే CH3 CHCl CH3 ఉంది. ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఇదే కార్బన్ సెకండరీ కార్బన్, ఎందుకంటే ఈ కార్బన్కి ఇటు సైడ్ ఒక కార్బన్ ఉంది, ఇటు సైడ్ ఒక కార్బన్ ఉంది, సెకండరీ కార్బన్. సో సెకండరీ కార్బన్కు OH ఉంది కాబట్టి సెకండరీ ఆల్కహాల్, ఇది సెకండరీ ఆల్కైల్ ఆలైడ్, అంటే సెకండరీ ఆల్కైల్ ఆలైడ్. నెక్స్ట్ ఇది ఏ ఆల్కహాల్, ఇది ఏ ఆల్కహాల్, ఇది ఏ ఆల్కహాల్. ఈ OH ఏ కార్బన్కి ఉంది? 1 2 3 టెర్షరీకి ఉంది, టెర్షరీ కార్బన్. ఇది టెర్షరీ కార్బన్కి OH అటాచ్డ్ అయింది కాబట్టి దీని పేరు ఏం పేరు? టెర్షరీ ఆల్కహాల్. అంటే ఈ కార్బన్ ఏ కార్బన్కి అయితే OH, ప్రైమరీ కార్బన్కు OH అటాచ్డ్ అయితే ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ కార్బన్కు OH అటాచ్డ్ అయితే సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ కార్బన్కు OH అటాచ్డ్ అయితే ఏమవుతుంది? టెర్షరీ ఆల్కహాల్ అవుతుంది. సో ఇది టెర్షరీ ఆల్కైల్ ఆలైడ్. మనకు SN1 SN2 రియాక్షన్ రావాలి అన్నా టెర్షరీ ఆల్కైల్ ఆలైడ్ అని అంటాం. టెర్షరీ ఆల్కైల్ ఆలైడ్ అంటే ఏంటిది? టెర్షరీ ఆల్కైల్ ఆలైడ్ అంటే హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఇస్ బాండింగ్ విత్ 3 కార్బన్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ టెర్షరీ ఆల్కైల్ ఆలైడ్. ఇది డిగ్రీ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఆల్కైల్ ఆలైడ్ కావచ్చు. సో ఈ మినిమం బేసిక్స్, వాట్ ఈస్ ప్రైమరీ కార్బన్, వాట్ ఈస్ సెకండరీ కార్బన్, వాట్ ఈస్ టెర్షరీ, క్వాటర్నరీ, ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్స్ అంటే మినిమం బేసిక్స్ ఉండాలి. కాబట్టి సో ఇది ప్రతి ఒక్క అభ్యర్థి, అది గురుకుల ప్రిపేర్ అవుతారా, డిఎస్సి ప్రిపేర్ అవుతారా, నీట్ ప్రిపేర్ అవుతారా, ఏ అభ్యర్థికైనా ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఇవి మినిమము వచ్చి ఉండాలి. సో థ్యాంక్ యూ బాసరా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ చూద్దాం. థ్యాంక్ యూ బాసరా.